డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మెగా స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షీసా తెలిపారు. ఇప్పటి వరకు 8 క్యాంపులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇక శుక్రవారం పట్టణంలోని హమాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా ప్రతినిధులతో కలిసి హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. రిఫర్ చేసిన రోగుల చికిత్సల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులకు ఆదేశించారు. జిల్లాల వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా వెల్లడించారు. ఇక హెచ్పివి టీకాలు మహిళల్లో ప్రాణాంతకమైన క్యాన్సర్ ను అరికట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న హెచ్పివి టీకాలను బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు టీకాలు అందించేందుకు రిమ్స్ వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రణాళిక సందర్భంగా 99 రోజులు యాక్షన్ ప్లాన్లు మరి జిల్లా వ్యాప్తంగా ఈ 6 మార్చ్ నుంచి మళ్ళీ 31 మార్చ్ వరకు స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 8 పిహెచ్సిలో ఈ ఆల్రెడీ స్పెషలిస్ట్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ కూడా ప్రతి ఒక్క చోట్ల చూస్తే 200 నుంచి 300 మళ్ళీ వివిధ వ్యాధిలో అంటే 6 రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా రిమ్స్ నుంచి అక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ వివిధ రకాల సందర్భంగా అది జిరియాట్రిక్ కేర్ కావచ్చు, లేదు క్యాన్సర్ కావచ్చు, ఓబీజీ కావచ్చు, పీడియాట్రిక్స్ కావచ్చు, అన్నిటికీ కూడా మళ్ళీ రిమ్స్ నుంచి డాక్టర్స్ కూడా ఎన్ని స్పెషలిస్ట్ క్యాంపులు కూడా వారు అక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ యూపీహెచ్సి హమాలీవాడలో కూడా సేమ్ అదేవిధంగా ఈరోజు స్పెషలిస్ట్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా మన మొబిలైజేషన్ కూడా ఇవి చేయడం జరుగుతుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రిమ్స్లో అన్ని రకాలు మళ్ళీ వసతులు ఉన్నాయి, అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి. మొన్నటి వరకు మళ్ళీ కొన్ని స్పెషలిస్ట్ సర్వీసెస్ లేకున్నా కూడా మళ్ళీ భర్తీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇప్పుడు ఆర్థో సర్జరీ కావచ్చు, లేదు కార్డియో సర్జరీ కావచ్చు, లేదు మనం నెఫ్రాలజిస్ట్ సందర్భంగా సర్వీసెస్ కావచ్చు, అంటే ఏమైనా స్పెషలిస్ట్ ఉన్నా కూడా రిమ్స్లో దాదాపు నిన్న మనం అందరూ గౌరవ సర్పంచెస్ కూడా దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది రిమ్స్లో ఎన్ని రకాల స్పెషలిస్ట్ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఎక్కడైనా యావత్మాల్ కానీ, నాగ్పూర్ కానీ, హైదరాబాద్ కానీ అక్కడికి అంటే మనం అవసరం అయితే అప్పుడు రిఫర్ చేస్తాం, కానీ అప్పుడు మాత్రమే వెళ్ళాల్సిన ఉంటుంది రిమ్స్ నుంచి. మళ్ళీ రిఫరల్ కూడా దాదాపు మనం మ్యాక్సిమంగా తగ్గిస్తూ మళ్ళీ ఇక్కడే అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. కాబట్టి అన్ని రకాల సర్వీసెస్ కోసం ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరి రిమ్స్కి వచ్చి మళ్ళీ వారు సర్వీసెస్ కూడా తీసుకోవాలి నేను కోరుతున్నాను.